నిన్న పిఠాపురంలో జనసేన పార్టీ 12వ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన శ్రేణులు తరలివచ్చాయి. ఈ సమావేశంలో ప్రసంగిస్తున్నటువంటి నాగబాబు పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఏ రాజకీయ పార్టీనో లేకపోతే ఇంకొకరో కారణం కాదు, అలా అని ఎవరైనా అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి చాలా గట్టిగా ఘాటుగా మాట్లాడటం జరిగింది. అంటే ఇలా ఎవరైనా అంటే జగన్ అంటే పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణం అనుకుంటే అది వారి కర్మ అని చెప్పి ఆయన వర్మని ఉద్దేశించి చెప్పినట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నాగబాబు గతంలో కూడా చాలాసార్లు ఇలానే మాట్లాడటం జరిగింది. అయితే నాగబాబు మాట్లాడిన తర్వాత ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, టీడీపీని అభిమానించే వాళ్ళు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా జనసేన పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే టీడీపీ సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ కనీసం అసెంబ్లీ గేట్ కూడా దాకేవాడు కాదు అని చెప్పి ఇవాళ టీడీపీని అభిమానించేటువంటి వాళ్ళంతా ముక్తకంఠంతో సోషల్ మీడియాలో ఘోషిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన సపోర్ట్ లేకపోతే టీడీపీ వాళ్ళ అధికారంలో ఉండేది కాదు, కూటమి అనేది ఉండేది కాదు అని చెప్పి జనసేన కూడా వాదిస్తోంది. ఏదైతేనే ఇక్కడ జనసేన ఒక విషయాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పష్టంగా చెప్పదలుచుకుంది. చంద్రబాబు నాయుడు సొంతంగా అయితే గెలవలేడు. చంద్రబాబు అధికారంలోకి రావాలంటే జనసేన అనేటువంటిది ఉండాలి, అట్లాగే బీజేపీ కూడా సపోర్ట్ చేయాలి. మా రెండు పార్టీలు లేకపోతే టీడీపీ గెలవలేదు అనేటువంటి సందేశాన్ని ప్రజలకు చెప్పాలని చెప్పి ఇవాళ జనసేన నిర్ణయించుకుంటుంది. అంటే టీడీపీ అధికారం చేపట్టడానికి జనసేన ముఖ్య భూమిక పోషించింది. జనసేన లేకపోతే టీడీపీ గెలవలేదు అని చెప్పి ఇవాళ జనసేన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలియజెప్పాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడ టీడీపీ మరొక విషయాన్ని గుర్తించాలి. ఎప్పుడైతే నిన్న నాగబాబు గారు వర్మ పైన ఈ వ్యాఖ్యలు చేశారో టీడీపీ హైకమాండ్ వెంటనే దాన్ని ఖండించి ఉండాల్సింది. ఆ పని చేయడం లేదు. అంటే ఇప్పటికే వర్మకి కొంత టీడీపీ అన్యాయం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆయనకి ఏ విధమైనటువంటి పదవి ఇవ్వటం లేదు, అలాగే ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. ఈ సమయంలో నాగబాబు వ్యాఖ్యలని ఖండించకపోతే ఇప్పుడు టీడీపీ నాయకులు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ఖండించకపోతే టీడీపీ కూడా ఇక వర్మని వదిలించుకోవాలని చూస్తున్నట్లుగానే భావించాల్సి వస్తుందని చెప్పి టీడీపీని అభిమానించేటువంటి నాయకులు లేకపోతే కార్యకర్తలు కూడా ఇలానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వర్మకి అయితే టీడీపీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం లేదు. కేవలం టీడీపీని అభిమానించేటువంటి కొంతమంది కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం వర్మకి బలంగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే పార్టీ హైకమాండ్ మనసులో ఏముందో తెలియదు, కానీ పార్టీ హైకమాండ్ మాత్రం ఇప్పటికీ వర్మకి సపోర్ట్గా మాట్లాడడం లేదు, వర్మకి రాజకీయంగా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వటం లేదు. కాబట్టి వర్మ ఇక మీద ఆలోచించుకొని తన పార్టీలో కొనసాగాలా, లేకపోతే వేరే పార్టీలోకి వెళ్ళాలా, లేకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలిపెట్టాలని చెప్పి వర్మ తనకు తానుగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. అంటే ఇక మీద వర్మ ఎన్ని అవమానాలను ఎదుర్కొంటూ కొనసాగినా కూడా వర్మకి రాజకీయ భవిష్యత్తు ఉండదు. వర్మ తన పరువుని కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి వర్మ ఇక్కడే స్పష్టంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే తన భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించుకోవాలి. టీడీపీ హైకమాండ్తో మాట్లాడి తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది నిర్ణయించుకోవాలి. స్పష్టమైన హామీ రాకపోతే పార్టీ మారడమా లేకపోతే పూర్తిగా రాజకీయాలను వదిలిపెట్టడం అనేది వర్మ నిర్ణయించుకోవాలి. అలా కాదు, నేను ఇట్లే అవమానాలు పడుతూ పార్టీలోనే ఉంటాను, నమ్ముకొని ఉంటానంటే మాత్రం రాబోయే రోజుల్లో వర్మ మరిన్ని అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ టీడీపీ ఎందుకనో వర్మ విషయంలో కొంత స్తబ్దుగా ఉంది. కేవలం సోషల్ మీడియా యాక్టివిస్టులు లేకపోతే టీడీపీని అభిమానించే వాళ్ళు మాత్రమే నిన్న నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రిటార్ట్స్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ పార్టీ ఆలోచన ఏంటి, పార్టీ వర్మ విషయంలో ఏమనుకుంటుంది అనేది మాత్రం ఎక్కడ స్పష్టంగా హామీ లభించడం లేదు, అంటే స్పష్టంగా తెలియటం లేదు. కాబట్టి ఇక్కడ టీడీపీ కూడా మరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జనసేన ఆంధ్రప్రదేశ్లో ఎంత బలంగా అయితే ఎదుగుతూ పోతుందో టీడీపీకి అంత రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ రాబోయే రోజుల్లో టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లనే చీల్చాల్సి ఉంటుంది. జనసేన బలంగా తయారయ్యే కొద్దీ టీడీపీ వీక్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇవాళ జనసేన బలంగా తయారైతే రేపు జనసేన ప్లస్ బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్లో మేము కూడా 75 స్థానాల్లో పోటీ చేస్తాం, లేకపోతే సగం సీట్లలో పోటీ చేద్దాం అనేటువంటి ప్రపోజల్తో ముందుకు రావచ్చు. కాబట్టి జనసేన బీజేపీ ఈ స్థాయిలో సగం సీట్లలో పోటీ చేస్తామంటే
ఏమవుతుందో మనం ఇదివరకు అనేక రాష్ట్రాల్లో చూసాం. ఒకవేళ టీడీపీకి ఒక 40 సీట్లు, జనసేనకు ఒక 40 సీట్లు వచ్చినట్లయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తామే ఉంటామని చెప్పి బీజేపీ జనసేన కలిసి చంద్రబాబు పైన ఒత్తిడి తేవాలనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఇవాళ ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి జనసేన బలంగా తయారయ్యే కొద్దీ రాష్ట్రంలో టీడీపీ వీక్ అవుతుంది. కాబట్టి టీడీపీ అధిష్టానం దీన్ని గుర్తించి తమ పార్టీని బలంగా చేసుకోవటం అనేది, తమ పార్టీని బలంగా నిర్మించుకోవడం అనేది టీడీపీకి చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే చాలా జిల్లాల్లో జనసేన బలంగా ఎదుగుతూ ఉంది. దీన్ని టీడీపీ ఒకంట గమనిస్తూ ఉంది. అయితే టీడీపీకి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. టీడీపీకి బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే కార్యకర్తలు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీకి బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల వల్లే అధికారంలో లేనప్పుడు కూడా టీడీపీ మనుగడ సాగించగలిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు కార్యకర్తల విషయంలో ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణితో ముందుకెళ్తున్నాడో పవన్ కళ్యాణ్ కూడా కార్యకర్తల విషయంలో అట్లే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కార్యకర్తలకు న్యాయం చేయగలిగితే, అంటే అన్యాయమైన విషయమా న్యాయమైన విషయమా అని పక్కన పెడితే కార్యకర్త ఏం కోరుకుంటున్నాడో ఆ పని చేయగలిగినట్లయితే రేపొద్దున పార్టీ విజయంలో వాళ్ళే ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా గుర్తించారు. అందువల్లే జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడైనా తప్పు చేసినా కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ దిశలో అయితే ఆలోచిస్తున్నారో అదే దిశలోనే పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన ఇట్లే కూటమిగానే ఉంటాయా, లేకపోతే వీళ్ళిద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా కూడా మారతారా అంటే ఖచ్చితంగా మారాల్సినటువంటి అవసరమే ఉంటుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన ఇవాళ పోటీ చేసినటువంటి తక్కువ సీట్లలో అయితే పోటీ చేయదు, ఖచ్చితంగా ఎక్కువ సీట్లు అడుగుతుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా మరిన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి ఉత్సాహం కనబరుస్తుంది. కాబట్టి అప్పుడు వీళ్ళిద్దరిని టీడీపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేటువంటి విషయంపైనే టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.